అంటే పట్టణాభివృద్ధి అంటే పట్టణాభివృద్ధి కానివ్వండి, నగరాభివృద్ధి అంటే మున్సిపాలిటీలు, ఇటు కార్పొరేషన్లు అట్లా చెప్పాల్సి వస్తే గ్రామీణ ప్రాంతార్థంగా బ్యూరోక్రటిక్ విధానాలు, అవినీతి, ఆస్తి పక్షపాతం, రాజద్వేషాల వల్ల ఉదాసీనత, వ్యవస్థీకృత అవినీతి మూలంగా జరగాల్సినట్టు అభివృద్ధి జరగలేదు అనేది మనం చెప్పుకోవచ్చు. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఉన్నదో అవి బడ్జెట్లు ట్యాక్సులు తీసుకోవటమే కానీ పన్నుల రూపేణా మళ్ళీ రిటర్న్ పేమెంట్ చేస్తున్నారా లేదా అనేది మనం చూసుకోవాలి. సమగ్ర అభివృద్ధికి అంటే ఆ పట్టణాల్లో, నగరాల్లో ఉన్నట్లు కానీ గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు కట్టేవాళ్ళు డైరెక్ట్ ట్యాక్స్ కడుతున్నారు, కట్టలేని వాళ్ళు ఇండైరెక్ట్ ట్యాక్స్, పరోక్ష పన్నులు కడతా ఉన్నారు. సో ఇదంతా జరుగుతూ ఉంది. మళ్ళీ జిఎస్టీలు అన్నీ ఉన్నాయనేది నేను తెలియజేస్తూ ఉన్నాను. సో అందుకోసం ఇవన్నీ సిటీ అంటే మౌలిక వస్తువులు, అది నా మున్సిపాలిటీ కానీ, కార్పొరేషన్ కానీ, గ్రేటర్ కార్పొరేషన్ కానీ. అంటే గ్రేటర్ కార్పొరేషన్ చెప్పాల్సిన హైదరాబాదు, వరంగల్ లాంటి పెద్ద నగరాలు ఉన్నాయి. సో ఏవైనా కానీ ముఖ్యంగా త్రాగునీరు అంటే కుళాయిలు, త్రాగునీరుతో పాటు వాడుకునే నీళ్లు అండ్ సీసీ రోడ్లు, ఇన్నర్లో సీసీ రోడ్లు, సైడ్ కాలువలు, వీధి లైట్లు, కుక్కలు, కోతులు, దోమల బెడద నుంచి వాళ్ళని రక్షించడం కనీస అవస్థాపన కదా, లేకపోతే కనీస అవసరాలుగా తీర్చేలా కనీస ఇదిగా బరిగడపడుతుంటాయి. వేసవి కాలంలో నీటి ఎద్దడిని తీర్చడం ఇవన్నీ ప్రధానంగా సిటీలలో మనకు కనపడతా ఉంటాయి. వీటిని తీర్చాల్సినటువంటి బాధ్యత పాలక వర్గాల మీద ఉన్నదనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. మనం చూసాం, హైదరాబాద్లో ప్రారంభించింది హైడ్రా, ఖమ్మంలో ప్రారంభిస్తే కాడ్రా, కొత్తగూడెంలో ప్రారంభిస్తే కోడ్రా, నిజామాబాద్లో ప్రారంభిస్తే నీట్రా. సో ఏదైతే ప్రకృతి విపత్తుల నుంచి రక్షించడం కోసం ఏదైతే ఉన్నదో ఆ చేసేటువంటి కార్యక్రమం చేయాల్సిందే. నాళాలలో, చెరువులలో, కుంట్లల్లో కబ్జాలు చేసి ఆక్రమించడం వల్ల వర్షాలు, తుఫాన్లు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఏట్ల పక్కన, నదుల పక్కన, కుంట్లల్లో, చెరువు సిక్కల భూములలో చేయటం వల్ల ప్రకృతి వైపరీత్యాలు, వరదలు, తుఫాన్లు వచ్చినప్పుడు ఇవన్నీ మునిగిపోతున్నాయి. వీళ్ళందరికీ సహాయ చర్యలు చేపట్టడం చాలా కష్టంగా ఉంది. అందుకోసమే మున్సిపల్ అధికారులు, పట్టణాభివృద్ధి అధికారులు ఎవరైతే ఉన్నారో, గ్రామీణ ప్రాంతాల్లో అంటే 500-1000 ఇళ్ళు ఉంటే వాళ్ళని షిఫ్ట్ చేయొచ్చు. కానీ పట్టణ ప్రాంతాల్లో వేలాది ఇళ్ళుగా ఉంటాయి కాబట్టి వాళ్ళని షిఫ్ట్ చేయడం పెద్ద ఛాలెంజింగ్గా ఉంటుంది. హైదరాబాదే కాదు, ఖమ్మం నుంచి మొదలు పెడితే తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశం అన్నిటికీ ఇది వర్తించుద్ది. ఎందుకంటే చెరువులలో, కుంట్లలో కడతా ఉన్నారు పోడ్చుకుంటూ. ప్రకృతి మధ్యకాలంలో ఒక 20 ఏళ్ళు రాలేదు, మొన్న వచ్చిన దానికి డొల్లాతనం బయటపడది. సో హైదరాబాద్కి సంబంధించి నాడాల్లో, చెరువు శిఖంలలో, అసలు చెరువులలోనే మనం చూస్తూ ఉన్నాం. సో మనం హైడ్రా పేరుతోని నాగార్జునకి సంబంధించినటువంటి కన్వెన్షన్ కూల్చివేతని మనం గమనించాం. సో అందుకోసం అలాంటి కట్టడాలకి సంబంధించిన అధికారులు ఎలా పర్మిషన్స్ ఇస్తారు? సో ఇచ్చినప్పుడు సంబంధించిన అధికారుల మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఆ సంబంధించిన మంత్రిత్వ శాఖని, జిల్లా సంబంధించిన అధికారులని, మున్సిపల్ అధికారులని, అదేవిధంగా కన్సర్న్ అధికారులని అందరినీ కేసులు పెట్టడం కాదు, అరెస్ట్ చేసి జైలుకి కూడా పంపితే తప్ప ఇది ప్రక్షాళన కాదు. భవిష్యత్ తరాలకు సంబంధించి ఒక సుస్పష్టమైన చాలా విశాలమైన భూభాగం ఉన్నది భారతదేశంలో, అటు పట్టణ ప్రాంతాల్లో కానీ, ఇటు గ్రామీణ ప్రాంతాల్లో కానీ. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ట్రైన్లో పోతే 2 రోజులు పడుతుంది. మీరు విమానంలో పోయినా ఒక పూట ప్రయాణం జరుగుతుంది. కాశ్మీర్ నుంచి, కేరళ నుంచి మీరు కాశ్మీర్కి ట్రైన్ దీనిలో వెళ్ళాలంటే విమానంలో. సో అందుకోసం చాలా భూములు ఉండి చెరువులలో, కుంట్లలో తక్కువకు వస్తున్నాయి, లేకపోతే నదుల పక్కన కట్టుకోవటం వల్ల ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మీరు కంగారు పట్టడం, పాలక వర్గాలకి, స్థానిక సంస్థలకి, ప్రభుత్వాలకి, రాష్ట్ర ప్రభుత్వాలకి, కేంద్ర ప్రభుత్వాలకి నిద్ర లేకుండా, నిద్రాగారం లేకుండా టెన్షన్ పెట్టారు. రాజకీయాలు ఉందన్నాయండి. సో ఏది ఏమైనప్పటికీ ఇబ్బందులు అయితే ఉన్నాయనేది నేను తెలియజేస్తున్నాను. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయండి. సో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం తప్ప మరో ఉపాధి ఉండదు. ఏమైనా ఉంటే ప్రత్యామ్నాయంగా ఒక 5-10 కూడా ఉండవు. సో ఈ క్రమంలో గ్రామీణ ప్రాంత ప్రజలంతా కూడా ముఖ్యంగా ఇప్పటికే వ్యవసాయ రంగమే మనకి జీవనాధారం. 90 కోట్లు రాబోయే కాలంలో 145 కోట్లలో 90 కోట్ల దాకా పట్టణీకరణ జరిగి పట్టణాలకి వలస వచ్చే పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఆ విధంగా దేశం అంతా కూడా గ్రామీణ భారతదేశం అన్నటువంటి మహాత్మా గాంధీ మాటలు, పట్టణ భారతదేశం, నగర భారతదేశం అంటే పట్టణీకరణ జరుగుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో ఇట్లాంటి పరిస్థితులు కాగ్ ఏదైతే ఉందో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వాళ్ళు ఏదైతే ఉన్నారో వీళ్ళందరికీ సరిపడా మౌలిక వస్తువులు కల్పించడంలో ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో 18 స్టేట్స్, 29 రాష్ట్రాల్లో 18 రాష్ట్రాల్లో స్థానిక సంస్థలు ఈ యంత్రం 42% ఉందనేది మనకు అర్థమవుతోంది. చేసే వ్యయంలో 29% ప్రణాళికాబద్ధమైనటువంటి అభివృద్ధి పనికి వెళుతున్నదనేది మనకు అర్థమవుతా ఉన్నది. సగటున 37% ఖాళీలు ఉన్నట్టుగా పనిచేసే సిబ్బందిలో మనకు అర్థమవుతా ఉన్నది. అంటే తెలుగు రాష్ట్రాలతో సహా 18 రాష్ట్రాలు ఈ పరిస్థితి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థల అధికారాలు కల్పించే 74 రాజ్యాంగ సవరణ 1993లో అమల్లోకి వచ్చింది. 31 ఏళ్ల తర్వాత ఈ 18 రాష్ట్రాల చట్టాన్ని పూర్తిగా అమలు చేయడం లేదనేది కాగ్ ఐడెంటిఫై చేసింది. 18 రాష్ట్రాల్లో 74 రాజ్యాంగ సవరణ అమలు విషయంలో ఆడిట్ నివేదికలు
కంపైనింగ్ కాగ్ ఇటీవల రిలీజ్ చేసినప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఛత్తీస్గఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, త్రిపుర, ఉత్తరాఖండ్ ఈ 18 రాష్ట్రాల్లోని మొత్తం 393 సిటీస్ పట్టణాలు ఏదైతుందో పట్టణ స్థానిక సంస్థ ULSG ఇలా ఇది కవర్ చేసింది. కాగ్ సమాచారం ప్రకారం పట్టణ సంస్థల సగటు 32% రెవెన్యూ సొంతంగా సమకూర్చుకుంటున్నప్పటికీ కూడా మిగిలినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సంస్థలు ప్రస్తుతం ఏమో 29% మాత్రమే అభివృద్ధి పనులకు వెళుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇతర జీతాలు అవన్నీ ఎక్స్పెన్సెస్ మనకు కనపడుతున్నాయి. వీటిలో సిబ్బంది కొరత ఆందోళన కలిగిస్తోంది. పట్టణ స్థానిక సంస్థల మంజూరైన పోస్టులలో 37% ఖాళీలు ఉన్నట్టుగా, అంటే దేశవ్యాప్తంగా 37% ఈ మున్సిపల్ కార్పొరేషన్లలో సిబ్బంది ఖాళీలు ఉన్నాయి. 100కి 37% ఖాళీలు ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. ముఖ్యంగా 16 రాష్ట్రాల్లో పట్టణ సంస్థల నియామకాల విషయంలో ఎలాంటి అధికారం లేకపోవడం విడ్డూరంగా ఉంది. 74వ రాజ్యాంగ సవరణ రాష్ట్రాల పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి 18 పనులు చేయాలి. అందులో పట్టణ ప్రణాళిక, ఈ 18 పనుల్లో 1 పట్టణ ప్రణాళిక, 2 భూమి వినియోగం, 3 నిర్మాణ నియంత్రణ అంటే కన్స్ట్రక్షన్ సంబంధించి, 4 నీటి సరఫరా, 5 ఆర్థిక, 6 సామాజిక అభివృద్ధి ప్రణాళిక, 7 ప్రజారోగ్యం, అట్లా వివిధ అంశాలు మొత్తం సుమారుగా 18 పనులు చేయాల్సినటువంటిది ట్యాక్సేషన్ దగ్గర నుంచి. ఇవన్నీ ఈ 18 పనులు 17 పనులు పంపిణీ జరిగింది, కానీ గుర్తించింది 17 పనులు డిస్ట్రిబ్యూషన్ జరిగినట్టుగా. సో ఛత్తీస్గఢ్, హర్యానా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, ఒడిశా, పంజాబ్, త్రిపుర వంటి 9 రాష్ట్రాల పూర్తిగా 18 పనులు పంపిణీ జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. పట్టణ ప్రణాళిక, అగ్నిమాపక సేవలు అనేవి చట్టం చేత కొత్తగా పంపిణీ చేయబడింది. విధులు అంటే పట్టణీకరణలో అనేక అపార్ట్మెంట్లు ఉంటాయి కాబట్టి ఈ అవసరమైన ఫైర్ స్టేషన్లు ఇవన్నీ కూడా సో స్వయం ప్రతిపత్తితో ఉన్నాయని మనం చేయొచ్చు. సో కొన్ని రోల్ మోడల్గా ఏదైతుందో పూలేలాగా పరిపాలన ఎట చేయాలనో చేసి చూపించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఆ విధంగా కాగ్ సిఫార్సుల్ని అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ రాజకీయ గ్రహణం వల్ల ఈ పట్టణాలు తలరాతలు మారట్లేదు. జనాభాకు అనుకూలంగా ప్రణాళికాబద్ధమైనటువంటి పెట్టుబడులు, సైన్స్ అండ్ టెక్నాలజీని ఉపయోగించి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే నేను చెప్పినట్టుగా ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలి. ఆ విధంగానే మౌలిక వస్తువుల కల్పనకు సంబంధించి మనం ముందుకు పోవాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో సోదరులారా, సోదరిమణులారా, ప్రణాళికబద్ధమైనటువంటి విధి విధానాలు ఏదైతే ఉన్నా ఆ విధంగా ముందుకు పోవాలి. ముఖ్యంగా త్రాగునీరు, వాడుకునేటువంటి నీళ్లు, ఒక్కొక్క ఫ్యామిలీకి మినిమం 400 లీటర్లు వాడుకునేటువంటి నీళ్లు ఇవ్వాలని ఢిల్లీ గవర్నమెంట్ అది ఇస్తూ ఉంది. సో దాంతోపాటు వాడుకునే నీళ్లు, త్రాగునీరు తర్వాత కరెంటు, సీసీ రోడ్లు, సైడ్ కాలువలు, దోమల నివారణ, పందుల నివారణ, కోతుల నివారణ చర్యలు, ఆ విధంగా డీబీలు అవసరమైన సరిపడా ట్రాన్స్ఫార్మర్లు, అవుట్కట్స్కి సంబంధించి నీళ్లు అందేలాగా చూడటం, మౌలిక వస్తువులు అందేలాగా చూడటం. సో కనీసమైనటువంటి ఫెసిలిటీస్ని అందజేయాల్సిన బాధ్యత స్థానిక సంస్థలు ఏదైతే ఉందో గ్రామీణ ప్రాంతాల్లో కూడా అందాలి. గ్రామీణ ప్రాంతాలకి అప్పుడప్పుడే మనం అనలేము. సో ముఖ్యంగా కనీసం పట్టణ నగర ప్రాంతాలకి, గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లకైనా ఈ సౌకర్యాలు అందినాయి అంటే ప్రశ్నార్థకంగా ఉన్నది. సో అక్రమంగా, అన్యాయంగా ఈ కట్టడాలు ఏదైతే ఉన్నాయో హైడ్రా తొలగింపులాగా వాటి మీద రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం అయితే మనకి స్పష్టంగా కనపడతా ఉన్నది. సో రాజకీయ ఒత్తిళ్ల మేరకు తాత్కాలికంగా అయినా దీర్ఘకాలికంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు, ముఖ్యంగా తుఫాన్లు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, చెరువులు కుంటలు నిండితే అవన్నీ ఫస్ట్ ఫ్లోర్లు మునిగి సెకండ్ ఫ్లోర్లకు వెళ్తూ ఉన్నాయి. అట్లాంటి చోట్ల ఇల్లు ఎట్లా కడతారని మున్సిపల్ అధికారులు ఎట్లా పర్మిషన్లు ఇస్తారు? అందుకోసం వీటన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. సో ఎట్లా పడితే అట్లా, ఎక్కడ పడితే అట్లా పర్మిషన్ మున్సిపల్ అధికారులు నదుల పక్కన ఎట్లా ఇస్తారు, మీరు కుంటల పక్కన ఎట్లా ఇస్తారు, చెరువు భూములలో అరే వస్తే చెరువు గట్టి తుఫాన్లు వచ్చి వరదలు వస్తే మునిగిపోతాయి. మామూలు వర్షాలకే ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుంది. తుఫాన్లు, వరదలు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఎట్లా అండి? సో అందుకోసం పట్టణీకరణ చేసేటప్పుడు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. అవినీతికి, అన్యాయాలకి, దోపిడీలకు దురంతాలు వాడు రిటైర్డ్ అయినా సరే ఖచ్చితంగా కేసులు పెట్టి ఇట్లాంటి నాడాల్లో, చెరువులలో, కుంట్లలో పర్మిషన్ ఇచ్చిన వాళ్ళకి వాళ్ళు రిటైర్డ్ అయినా సరే ఖచ్చితంగా వాళ్ళని కేసులు పెట్టి జైలుకు పంపించాలి. అప్పుడు మాత్రమే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు. అందుకోసం స్థానిక సంస్థలకి సంబంధించి అభివృద్ధి ప్రణాళికలు సిస్టమేటిక్గా తయారు చేసి ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నదని తెలియజేస్తున్నాను. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయని నేను తెలియజేస్తా ఉన్నాను. సో ఇంకా ఎల్ఆర్ఎస్లు, బీఆర్ఎస్లు ఉన్న ఇంటి పనులకు సంబంధించి వాటి మీద కూడా ఇది ఉండాలి. అపార్ట్మెంట్లకు సంబంధించి ఇంకా ఇంకుడు గుంటలు ఒకటి తీయాలి. పట్టణీకరణలో నేను ఇందాక చెప్పినట్టుతో పాటు సైడ్ కాలువలు, సీసీ రోడ్లు, కరెంటు, కొత్త డీబీలు, అవుట్కట్స్లో నీటి సరఫరా 365 రోజులు, దాటితో పాటుగా ఎల్ఆర్ఎస్లు, బీఆర్ఎస్లు పర్మిషన్లు, ఇంటి పనులు వేయటం ఇవన్నీ ఈజీగా ఉండాలి. దాంతో పాటుగా ఏదైతే ఉన్నదో కొత్త వాటికి వెంచర్లకి పర్మిషన్లు,
లేకపోతే ఆ పరిసరాల్లో ఉన్నటువంటి దోమల నివారణ చర్యలు చేపట్టడంతో పాటుగా ఇంకా ఏదైతే ఉన్నదో ఇంకా అదనపు కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం అయితే ఉన్నదనేది మనం చేస్తా ఉన్నాం. ముఖ్యంగా శానిటేషన్ అనేది ప్రతి ఇంటికి మరుగుదొడ్లు అనేది 100% అమలు చేయాలి. పట్టణాలకు సంబంధించి వచ్చినప్పుడు మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు ఇంకా ఇంకుడు గుంటల నిర్మాణం అనేది వర్షాకాలం వచ్చినప్పుడు చాలా వర్షాలు వచ్చి వారం రోజులు కాదు 10 రోజులైనా కూడా అక్కడ నీళ్లు అటు నుంచి కదలేదు కాదు, ఆ నీళ్లలో పడి ప్రజలంతా ఇబ్బంది పడాలి. ఆయా ప్రాంతాలకు సంబంధించి కన్స్ట్రక్షన్ ముఖ్యంగా అపార్ట్మెంట్లకు సంబంధించి నామమాత్రంగా జేబులో మున్సిపల్ ట్యాక్స్లు మున్సిపాలిటీ కార్పొరేషన్లో పనులు వేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో డబ్బులు తీసుకొని అది కట్టారని చెప్తా ఉన్నారు, అది గూడిపోయిందని. సో ఆ దొంగ నాటకాలు చెల్లవు. ఖచ్చితంగా అపార్ట్మెంట్లలో ఇంకుడు గుంటలు తీయటం వల్ల భూగర్భ జలాలను పెంచే అవకాశం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా దాని స్క్వేర్ ఫీట్స్ ఏదైతే ఉందో అపార్ట్మెంట్ కానీ కొత్త కన్స్ట్రక్షన్ చేసే వాటికి సంబంధించి కానీ వాటన్నిటికి సంబంధించి ఖచ్చితంగా ఇంకుడు గుంటల నిర్మాణం జరగాలి. ఇక రెండో స్టేర్ ఇల్లు వేసుకుంటే ముఖ్యంగా రోడ్ ఫేసింగ్ వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్ ఖచ్చితంగా పార్కింగ్కి ఇవ్వాలి. రోడ్లు ఇరుక్కవుతూ ఉన్నాయి. ఇది ఓకే ఖమ్మానికో వరంగల్కో హైదరాబాద్కో నిజామాబాద్కో కరీంనగర్కి సంబంధించినటువంటి మాట కాదు. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సిటీలలో ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్ రెండో ఫ్లోర్ వేస్తే ఖచ్చితంగా గ్రౌండ్ ఫ్లోర్ దాని కెపాసిటీని బట్టి అపార్ట్మెంట్లు అయితే 100% గ్రౌండ్ ఫ్లోర్లు పార్కింగ్ ఇవ్వాలి. కింద కూడా షట్టర్లు కూడా కింద గ్రౌండ్ ఫ్లోర్లు అంతా షట్టర్లు వేసి కిరాయిలకు ఇస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. కఠినంగా వ్యవహరించడం వల్ల ట్రాఫిక్ నియమ నిబంధనలు ఖచ్చితంగా అమలు జరుగుతాయి. దానివల్ల యాక్సిడెంట్లు ఇతర సమస్యలు రాకుండా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఉందని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను. ఇంకా పట్టణీకరణకు సంబంధించి అనేక జీవన ప్రమాణాలకు సంబంధించి మెప్మా పేరుతోని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలు పెద్ద ఎత్తున పనిచేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చినప్పుడు ఉపాధి పనులు కరువు పనులు ఏదైతే ఉందో ఒక 2 నెలల పాటు 100 రోజుల పాటు జరిగేటువంటి పనులు పట్టణాల్లో ఉంటే వీళ్ళకి స్వయం ఉపాధి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు ముఖ్యంగా యువతకి మహిళలకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు చేయాల్సినటువంటి బాధ్యత ఆయా మున్సిపాలిటీల మీద కార్పొరేషన్ల మీద గ్రేటర్ కార్పొరేషన్ల మీద ఉన్నది. ముఖ్యంగా మెప్మా వాళ్ళకి సంబంధించి ముఖ్యంగా చిరు వ్యాపారులకు సంబంధించి లోన్లు కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే ఉన్నదనేది నేను తెలియజేస్తాను. తద్వారా మాత్రమే ఎక్కువ ప్రయోజనాలు జరుగుతాయి. సో పట్టణీకరణ వల్ల ప్రజలు గ్రామాల్లో పనులు దొరకట్లేదనే పట్టణాలకు వస్తూ ఉన్నారు. సో అందుకోసం పట్టణాలకు వచ్చినప్పుడు వాళ్ళకు ఉపాధి చూపించాల్సినటువంటి బాధ్యత స్థానిక సంస్థలతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. వాళ్ళకి టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి టైలరింగు, అదేవిధంగా కలంకారీ చేతి వృత్తులు నేర్పే వాళ్ళకి ఆ పనులు నేర్చుకోవటం, బ్యూటీ పార్లరు, లేకపోతే యూత్ అయితే ముఖ్యంగా ఎలక్ట్రానిక్ కంప్యూటర్ సెల్ ఫోన్ రిపేరింగ్ మోటార్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ రిపేర్లు అట్లా యువతకి మహిళలకి ఉపాధి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నేర్పడం వల్ల వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సాధికారత వైపు ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. నిరుద్యోగం అనేది అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఒక 10 తలల రావణాసురుడు రాక్షసులాగా వేధిస్తుంటుంది. అది కుటుంబ సభ్యులందరినీ గుండెల్లో బాధ కలిగిస్తుంది. వాళ్ళను కూడా నిరాశ నిస్పృహలోకి నైరేషన్లోకి నెట్టివేస్తుంది. ఆ విధంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఒక దశలో వాళ్ళు తిరుగుబాటు జరిగినప్పుడు తీవ్రవాద సంస్థల్లో అట్రాక్ట్ అయ్యే పరిస్థితి కనపడుతుంది. ఈ దేశం నాకే వచ్చింది, ఈ ప్రభుత్వం నాకు ఇచ్చిందని చెప్పేసి వాళ్ళు పెద్ద ప్రభుత్వానికి ఒక్కొక్క వ్యక్తి ఛాలెంజ్గా తయారవుతాడు. అందుకోసం నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇప్పటికే చెప్పినటువంటి చేతి వృత్తులు కానీ ఎలక్ట్రానిక్స్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ టైలరింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్ళు నేర్చుకునే రంగాలకు సంబంధించి ట్రైనింగ్ భారత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ వైపుగా అయితే అడుగులు వేస్తూ ఉంది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకా పట్టణ ప్రాంతాలకు సంబంధించి పార్కులు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మొక్కల పెంపకం చేస్తూ ఉండాలి. ఆ పార్కులు దాంతోపాటు గేమ్స్ అండ్ స్పోర్ట్స్, అదేవిధంగా కల్చరల్ యాక్టివిటీస్ సంబంధించినటువంటి ఆడిటోరియాలు నిర్మించడం, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ సంబంధించినటువంటి స్టేడియాలు నిర్మించడం వల్ల ఆరోగ్యకరంగా ఉంటుంది. వాళ్ళు దాన్ని కెరియర్గా ఎంచుకున్నప్పుడు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అథ్లెటిక్స్తో సహా వాళ్ళు ఆ విధంగా అది కెరియర్ తీసుకున్నప్పుడు గుకేష్ని మనం చూసాం. చెస్ ఛాంపియన్, వరల్డ్ చెస్ ఛాంపియన్గా 18వ గ్రాండ్ మాస్టర్గా గెలిచాడు. సో వరల్డ్లో 200 దేశాల్లో తను టాప్గా ఉన్నాడు. తను కెరియర్ని చేశాడు. తన ప్రైజ్ మనీ సుమారుగా 11 కోట్ల పైగా ప్రైజ్ మనీ వచ్చింది. అంటే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అనేవి కేవలం ఏదో కాలక్షేపానికి కాకుండా వాళ్ళు అసలు 11 కోట్లు ఏ ఉద్యోగం చేసి సంపాదిస్తాడు? సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా వాళ్ళ జీవితకాలంలో సంపాదించలేపుతారు. అందుకోసం గేమ్స్ అండ్ స్పోర్ట్స్కి సంబంధించి కూడా పట్టణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఉంటుంది కాబట్టి పొలం దగ్గర నడుచుకుంటూ పోతారో షూ వేసుకొని ఉరుక్కుండా పోతారో అదొక భాగం. గ్రామీణ ప్రాంతాల్లో చాలా టైట్ ఉంటుంది, రోడ్లన్నీ బాగా వెహికల్స్ తిరుగుతుంటాయి కాబట్టి స్టేడియాలు నిర్మించాలి. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అండ్ అథ్లెటిక్స్కి సంబంధించి ఫోకస్ పెట్టాలి, కన్సర్న్ ఇది పెట్టాలి, హాస్టల్స్ పెట్టాలి. అండ్ ఇదంతా పట్టణ నగరపాలక సంస్థల బాధ్యత అనేది చెప్తారు. గ్రంథాలయాలు కూడా ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఎన్ని సాధ్యమైతే అన్ని డివిజన్కి ఒకటి, లేకపోతే పెద్ద డివిజన్లు అయితే ప్రతి 3000 జనాభాకి లేకపోతే ప్రతి 5000 జనాభాకి కనీసం ఒక గ్రంథాలయం తప్పకుండా పెట్టాలి. ఆ వైపుగా బుక్స్ కూడా పెట్టాలి. రోజు పేపర్లు వేసే పరిస్థితి అయితే
ఖచ్చితంగా ఆ గ్రంథాలయాల్లో ఉండేలాగా చూడాలి. కనీసం 2 పేపర్లు తక్కువ, ముఖ్యమైన పేపర్లు అధికార పార్టీకి సంబంధించింది, ప్రతిపక్ష పార్టీకి సంబంధించింది 2 కంటే ఎక్కువ వేసుకుంటే మంచిదే. ఆ విధంగా పత్రికలు వేసి గ్రంథాలయం నడిపేలాగా చూడాల్సిన బాధ్యత ఇటు మున్సిపల్ కార్పొరేషన్ మీద, అటు నగరపాలికల మీద, గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్, వరంగల్ లాంటి, అంటే నేను అందుబాటులో ఉన్నట్టు తెలంగాణ రాష్ట్రం చెప్తాను, ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలు, అన్ని గ్రేటర్ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి, నగరపాలిక సంబంధించినటువంటి అందరికీ ఇది వర్తిస్తుంది. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్కి సంబంధించి మెడికల్ సైన్స్ చెప్తాను. ఒంటరిగా ఉండటం, 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు ఒంటరిగా ఉండటం వల్ల వృద్ధాప్య ఛాయలు వస్తాయని చెప్తా ఉన్నారు. అందుకోసం వాళ్ళకి సంబంధించి వాళ్ళకి కొంత మా ఖమ్మంలో చర్చ్ కాంపౌండ్లో సీనియర్ సిటిజన్స్కి క్యారమ్ బోర్డు, చెస్ బోర్డ్స్, ఇంకా రకరకాల ఈ జిమ్, వాళ్ళ చిన్న డంబెల్స్ ఉన్నాయి. అంటే 10 కేజీలు, 20 కేజీలు, 50 కేజీలు ఎత్తగలిగేటువంటి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి బట్టి వాళ్ళు పొద్దుల క్యారమ్స్ ఆడుకోవచ్చు, పొద్దుల చేసుకోవచ్చు, పొద్దుల పేపర్లు ఉంటాయి. సో అదొక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంది. ఇప్పుడైతే పురుషులకు ఉన్నాయి, అది మహిళలకు కూడా, సీనియర్ సిటిజన్స్ సంబంధించి మహిళలకు కూడా ఉండేటువంటి విధంగా అవైపుగా ఆలోచన పాలక వర్గాలు, ముఖ్యంగా స్థానిక సంస్థలైనటువంటి ఇటు మున్సిపాలిటీలు కానీ అటు కార్పొరేషన్లు కానీ చేయాల్సిన అవసరం అయితే ఉన్నదనేది తెలియజేస్తున్నాను. ఆ విధంగా చేయాలి. అటు సీనియర్ సిటిజన్స్కి సంబంధించి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు పెన్షన్లు ఏదైతే ఉన్నాయో, పెన్షన్లు అందరికీ దివ్యాంగులకు సంబంధించి కూడా అనేక ఇవన్నీ ఇచ్చినప్పుడు పార్కులు, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీసు, లేకపోతే క్యారమ్, అంటే వాళ్ళు ఆడుకునే ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ చెప్పినటువంటి ఇవన్నీ ఫెసిలిటీస్ ఏదైతే ఉన్నాయో, క్యారమ్ బోర్డు, ఒక హాలు, ఆహ్లాదకరమైన వాతావరణం ఏదైతే ఉందో, చెస్ బోర్డులు, లేకపోతే ఇతర ఈవెంట్స్ ఏదైతే ఉన్నాయో, కూర్చుని ఆడుకునే ఆటలు ఏదైతే ఉందో, వాళ్ళకు కూడా, వికలాంగులు కూడా ఇది వర్తించింది కాబట్టి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని అన్నీ ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. చదువుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే కనీసం ఒక 3,000కి ఒక లైబ్రరీ, 2 పేపర్లు వేసే ప్రయత్నం చేయండి. ఆ డివిజన్ మున్సిపల్ ఇదిలో కమ్యూనిటీ హాల్స్ కడతా ఉన్నారు, వాటిని కూడా కట్టండి. ఫంక్షన్లు, పబ్బాలు, ఫంక్షన్లు, పండుగలు, ఏమైనా సెలబ్రేషన్స్ ఏదైతే ఉంటాయి, పుట్టినరోజు దగ్గర నుంచి పెళ్ళిళ్ళు దాకా పెద్ద పెళ్ళిళ్ళు దాకా చేసుకునే అవకాశం ఉంటుంది. సామాన్య మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వాళ్ళకి ఇది ఫంక్షన్లు హాల్ అంటే 50,000 నుంచి ₹1,00,000 కట్టలేని పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది. కాబట్టి ఆ వైపుగా పట్టణీకరణ జరిగినటువంటి నేపథ్యంలో ఇవన్నీ కట్టలేని పరిస్థితి సామాన్యులు ఉన్నారు. అప్పులు చేసి ఈ కార్యక్రమాలు చేయాల్సిన పరిస్థితి ఉంది. పిల్లలకి ఓణీల ఫంక్షనో, లేకపోతే పంచకట్టు వేడుకల ఫంక్షనో, లేకపోతే పుట్టినరోజు వేడుకలో, లేకపోతే పెళ్ళో, లేకపోతే వాళ్ళు ఎవరన్నా అశుభ కార్యాలంటే చనిపోతే కర్మకాండలకు సంబంధించి ఇళ్ళ దగ్గర చేయనీరు, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. దాంతో వైకుంఠ ధామాలకు సంబంధించి ఫ్రీజిటీ ఏదైతే ఉందో వాటిని కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం అయితే చేయాలి. ముఖ్యంగా ప్రతి సెంటర్, అర్బన్ హెల్త్ సెంటర్స్ ప్రతి డివిజన్కి, పట్టణ బస్తీ దవాఖాన పేరుతోని ప్రతి డివిజన్కి ఒక ఏఎన్ఎం, ఒక జిఎన్ఎం, వీలుంటే మెడికల్ కాలేజీలో ఉన్న తర్వాత ఎంబీబీఎస్ అయిపోయి ఎండి, లేకపోతే ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ వాళ్ళ పిల్లల్ని అక్కడ పంపించడం వల్ల ప్రజావైద్యం అందుబాటులోకి వస్తే అది పట్టణీకరణ, కనీసం పట్టణాల్లో ఉన్న వాళ్ళకైనా 100% వైద్యం అందించే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా మున్సిపల్, నగరపాలిక, స్కూల్స్, విద్యా సంస్థలు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ఉన్నది. 24 గంటలు అంటే పంపులు, మరిన్ని ఎన్ని సాధ్యమైతే అన్ని నగర వ్యాప్తంగా ఎన్ని 24 గంటలు నీళ్ళు వచ్చే పంపులు ఉంటాయి అన్నీ వేయండి. తద్వారా డ్రింకింగ్ వాటరే కాకుండా మిగిలిన నీళ్ళు కూడా వాడుకునే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదని చెప్పి చేస్తాను. సో నేను ఇప్పటికే కొన్ని మున్సిపాలిటీలు డైరెక్ట్గా సర్వే చేశాను కాబట్టి ఇవి చెప్పగలుగుతున్నాను. పెద్దలారా, మిత్రులారా, నేను చెప్పిందే వీడియో, నేను చెప్పిందే మా శాస్త్రం అనేది కాకుండా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి అని తెలియజేస్తున్నాను. పెద్దలారా, మిత్రులారా, సో పట్టణీకరణ జరుగుతున్న పరిస్థితుల్లో ముఖ్యంగా ఎల్పిజి వచ్చిన తర్వాత, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత ప్రపంచం అంతా ఒక గ్రామంలాగా, ఒక గ్రామీణ ప్రాంతంలో ఉన్నోళ్ళు విదేశాల్లో కూడా ఆన్లైన్తోనే మాట్లాడేటువంటి మార్కెటింగ్ చేసే పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో మన దేశంలో ఉన్నటువంటి పట్టణాలని, ముఖ్యంగా గ్రామాలను కూడా తర్వాత చేసుకుందాం, పట్టణాలకు సంబంధించి చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది గ్రామీణ ప్రాంతాలకు కూడా ఈ అభివృద్ధి విస్తరించడం ద్వారా ఎక్కడో సింగపూరు, ఎక్కడో అమెరికా బాగుంది, ఎక్కడో మలేషియా బాగుంది అని చెప్పుకోవడం కాదు, మన దేశం కూడా బాగుంది, ఆ దేశం బాగుంది అని చెప్పుకునే స్థాయికి మన దేశం అభివృద్ధికి సంబంధించి మనం బాటలు వేయాల్సిన పరిస్థితి అవుతుంది. అందుకోసం ప్రణాళికాబద్ధంగా ఇటు మేజర్ గ్రామ పంచాయతీలుతో పాటుగా వాటిని సెకండ్ ఫేజ్లో చేసిన మొదటి రౌండ్లో మున్సిపాలిటీలు, అదేవిధంగా కార్పొరేషన్లు, అదేవిధంగా గ్రేటర్ కార్పొరేషన్ హైదరాబాద్, వరంగల్ లాంటి గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ అంటారు కదా హైదరాబాదు, దానికి సంబంధించి గ్రేటర్ మున్సిపల్ వరంగల్ అంటారు కదా. సో ఇట్లా ఈ విధంగా అభివృద్ధి చేసుకుంటూ పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. కనీసం ప్రజలకు సంబంధించి వాటర్ అనేది పెద్ద ఛాలెంజింగ్గా ఉన్నది. సో వాడుకునే వాటర్కి సంబంధించి 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి కాకుండా కనీసం రోజు అని ఇచ్చేటువంటి ఒక కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాల్సిన అవసరం ఉన్నది. చెరువులు, కుంటలు అయితే ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించాలి. కన్స్ట్రక్షన్స్కి పర్మిషన్ ఇచ్చేటువంటి వాళ్ళని, ఇప్పటికి ఇచ్చినటువంటి వాళ్ళని చర్య తీసుకోవాలి. తర్వాత భవిష్యత్తులో ఇచ్చే వాళ్ళకి ఖచ్చితంగా 5 ఏళ్ళకు తగ్గకుండా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టేటువంటి సెక్షన్లకి వీటిని చట్టాలు చేసినట్టు అవసరం ఉన్నది. తద్వారా పట్టణీకరణ, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వాలకి, పాలకవర్గాలకి, ముఖ్యంగా స్థానిక సంస్థలకి సవాలు అయినప్పటికీ కూడా
వాటిని ప్రణాళికాబద్ధంగా రూపొందించుకొని ముందుకెళ్ళటం వల్ల వీటి ప్రజలకి తగిన సౌకర్యాలు కల్పించే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ విధంగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.